కేసీఆర్ మాట్లాడుతున్నాడు. 2.5 ఏళ్లలో మళ్ళీ మనమే ఆర్థిక పరిస్థితిపై ఇంటింటికి తిరిగి వివరించండి. ఆర్థిక పరిస్థితిపై ఇంటింటికి తిరిగి వివరించాలంట. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మనది చాలా ఘోరంగా ఉన్నది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. 1.5 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మీద కూసబెట్టిండు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిపాలించాలంటే కూడా చాలా కష్టమవుతుందని చెప్పేసి ప్రజలకు వివరించమని చెప్తున్నాడు. గతంలో పరిపాలించిన కేసీఆర్ చేసిన అరాచకాల గురించి చెప్పమంటున్నాడు. జూబ్లీహిల్స్లో సునీత గెలుపు ఖాయం. సునీత దేనికి గెలుస్తుంది? ఎందుకు గెలిపిస్తారు? ఆమె ఏమన్నా తెలంగాణ కోసం ఉద్యమం చేసిందా? మాగంటి గోపీనాథ్ ఏమన్నా కొట్లాడిండా తెలంగాణ కోసం? అంటే ఏమిటి గెలిపియాలి వాళ్ళని? ఏమనంటే మాగంటి సునీతని గెలిపియండి. దేనికి గెలిపిస్తారు సునీతని? అంటే ఆమెకి ఏమైనా ప్రజలలో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకునేంత శక్తి ఉందా ఆమెకు? ఏమైనా సమస్య వస్తే పోయి పోరాడదామన్న శక్తి ఉందా ఆమెకు? అది కూడా లేదు. ఆమెకు ఎట్లా ఇస్తారు? అంటే ఎవరైనా కొంచెం తెలివితో ఆలోచన చేస్తే మాత్రం సునీతకు ఒక్క ఓటు కూడా అయ్యారు తెలివి కల్లోళ్ళు అయితే. మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయండి. హైడ్రాను పంపుతున్న ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయండి. మీకు ఒక విషయం చెప్పాలి, మెజార్టీ కాదు కదా, డిపాజిట్ కోసం ప్రయత్నం చేయగానే హైడ్రాను గల్లాపట్టి నిలదీయండి. అంటే ప్రభుత్వ పెద్దలను హైడ్రా పంపుతున్నారు. హైడ్రా ఏడికి పంపుతున్నారు? నీ ఇంటికి ఎందుకు పంపలే హైడ్రాను? మరి నీ ఫామ్ హౌస్కి ఎందుకు పంపలే? నీ కొడుకు ఫామ్ హౌస్లకి ఎందుకు పంపలే? నీ అల్లుని ఫామ్ హౌస్లకి ఎందుకు పంపలే? మీ బిడ్డ ఫామ్ హౌస్లకి ఎందుకు పంపలే? హైడ్రా అందరి దగ్గరికి ఎందుకు పోతలేదు? హైడ్రా ఎక్కడ పోతున్నది? ఓన్లీ ఎక్కడెక్కడైతే మూసి నాలాల మీద కబ్జా చేసిర్రో, చెరువులను కబ్జా చేసిర్రో అక్కడికే పరిమితం హైడ్రా అనేది. మీరు ఉత్తగానే మొత్తం పూసుకరాకురి. రాష్ట్రంలో మొత్తం హైడ్రా తిరుగుతున్నది. అందరి ఇల్లు కూలగొడుతుంది. ఏం షోక అందరి ఇల్లు కూలగొడుతందుకు? ఏమైనా ఇల్లు కూలగొడుతందుకు వచ్చిండు ఆయన ఒకటే చెప్పిండు రేవంత్ రెడ్డి, ప్రజల మనసులో నేను చరిత్రలో నిలిచిపోవాలి, ఎప్పటికీ ప్రజలు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలిస్తా అని ఒక మాట ఇచ్చిండు. అదే ప్రకారం నడుచుకుంటూ పోతున్నాడు. అటువంటి వ్యక్తికి మీరు దండం పెట్టాలి. నిజంగా తెలంగాణ ప్రజలు అదృష్టవంతులని అనుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తా అని మాట ఇచ్చిండు. అదే విధంగా పనిచేస్తున్నాడు. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటళ్ళల్లో అన్ని సేవలు అందాలన్న విధంగా ఆధునిక పరికరాలు తెప్పిస్తున్నాడు హాస్పిటళ్ళలో. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? నువ్వు ఉన్న ఆరోగ్యశ్రీనే ఆగం చేసి కూర్చున్నావు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఏనట. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అట. అంటే ఇప్పుడు చూడుర్రి ఎక్కడికి వచ్చిర్రు. గతంలో ఏం మాట్లాడుతున్నాం? మా కాంగ్రెస్ పోటీనే కాదంటుండే. ఇప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయము బీఆర్ఎస్ఏ అట. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పోటీలకు కూడా చూసుకుంటలేదు, మిమ్మల్ని పోటీలకు తీసుకుంటలేదు. బీఆర్ఎస్ పోటీనే కాదని అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అదే తెలుసుకోర్రి. అంతో బీజేపీ వాళ్ళు పోటీ అయ్యేటట్టున్నారని ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని అసలు పోటీలకే తీసుకుంటలేరు. జూబ్లీహిల్స్లో బీజేపీకి అంత సీన్ లేదట. జూబ్లీహిల్స్లో సీన్ లేదు. మరి మీకేం సీన్ ఉన్నది? సరే వాళ్ళకి సీన్ ఉన్నదా లేదా? వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత వస్తుంది? నువ్వు బీజేపీతో పోటీ పెట్టుకోరు. మీరు బీజేపీ కంటే ఓట్లు ఎక్కువ సంపాదించరు చూద్దాం. సరే ఇద్దరు ఇట్లా సెకండ్ ఎవరు వస్తారా పోటీ పడుర్రి. ఫస్ట్ అంటే కాంగ్రెస్ వస్తుంది, కానీ మీ ఇద్దరు ఇట్లా సెకండ్ ఎవరు వస్తారు అనేది పోటీ పడి చూపి. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలో 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం. 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేసినావు. సరే ఎలక్షన్లు అయిపోయి దగ్గర 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది. 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చినాక నువ్వు ఒక్కసారి కూడా బయటికి వెళ్ళను. నువ్వు ఇవాళ ఎలక్షన్లలో ఎందుకు వస్తున్నావు? అంటే ప్రజా సమస్యల మీద ఏమన్నా మాట్లాడినావా? ఇవాళ మళ్ళీ నీకు ఇవన్నీ ఎందుకు ఎలక్షన్లు గుర్తుకొస్తున్నాయి? దేనికి వస్తున్నావు నువ్వు ప్రజలకి? ఇప్పుడు ఇన్ని రోజులు రాంది, ఇన్ని రోజులు ప్రజల సొమ్ము జీతం తీసుకుంటా ఫామ్ హౌస్లో గుడ్ల మీద కోడిపోయినట్టు వండి ఇవాళ బయటకు వస్తున్నావు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు ఏంటంటే మేము నిలదీయండి, గల్లా పట్టుకొని నిలదీయండి. దేనికి నిలదీస్తారు? మిమ్మల్ని నిలదీయాలి. మీరు ఏమేమి చెప్పిర్రో, ఏమేమి చేయలేదో, మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో, ప్రజలకు మీరు బాకీ పడ్డారో, మళ్ళీ ప్రజలకు కూడా బాకీ కుప్పాడ పెట్టిరు. అప్పు కూడా పెట్టారు ప్రజలను ఎత్తిన. మళ్ళీ మీకు ఉండాలి కొంచెమన్నా సిగ్గేదన్నా. మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ను నిలబెట్టిందంట. రౌడీ షీటర్ ఎవరు? రౌడీ షీటర్ నువ్వు అక్రమ కేసులు పెట్టి నువ్వు రౌడీ షీటర్ అనగానే రౌడీ షీటర్ అవుతారు. రేవంత్ రెడ్డి మీద పెట్టి రేవంత్ రెడ్డిని అట్నే మాట్లాడతారు. మీ మీద ఉన్న కేసులు ఏమైనాయి? నువ్వు పాస్పోర్టు లేదా? మీ మీద కేసులు బొంబాయి పోయి దుబాయ్ లేదా? ఎన్ని లేవు? అంటే దాని గురించి మాట్లాడతలేరా? కొన్ని విలువలకు కట్టుబడి ఉండి మాట్లాడతలేరు. వయసులో పెద్ద అయినవు, గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవం మీరు నిలబెట్టుకోవాలి. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళు మాట్లాడితే మీ ఇజ్జత్ పోతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకునే పరిస్థితి ఆలోచించుకోవాలి. ఏంది ఇప్పుడు మీరు చేసుకోలేదా? సల్మాన్ ఎవరు? సల్మాన్ రౌడీ షీటర్ కదా? ఎన్ని కేసులు ఉన్నాయి సల్మాన్ మీద? ఇలా కండువా కప్పినావు. మరి రౌడీ షీటర్ని చేర్చుకోలేను? ఎట్లా చేర్చుకున్నావు? మరి రౌడీ షీటర్ అని మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు పెడితే రౌడీ షీటర్ అవుతాడా? కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు డిసైడ్ చేస్తుంది రౌడీ షీటరా ఏం చేసిండు అనేది. అప్పుడు డిసైడ్ చేస్తుంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరెవరు డిసైడ్ చేస్తేందుకు? మీరు పెట్టిన అక్రమ కేసులకు మీరు డైరెక్ట్ ఒక ముద్ర వేస్తారు. మీరు రౌడీ షీటర్లు, మీరు దొంగలు.
మీరు దోపిడీదారులు, అన్ని మీకే చెందుతాయి. మీరు మామూలు కాదు. గుడిని మింగుతారు, గుళ్ళ లింగాన్ని మింగుతారు, ఆ ఊరిని మింగుతారు, పటన్ రాష్ట్రాన్ని మింగిరు మీరు మొత్తానికి. అంత పెద్ద గజ దొంగలు మీరు. మళ్ళీ ఇంకొకరిని రౌడీలు దొంగలని మాట్లాడతారు. సిగ్గుండాల మాట్లాడుతాందుకు మళ్ళా.